శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండ చూస్తున్నాము. బ్రహ్మ నిరూపణ ధర్మ విధి బరనహి తత్వ విభాగా కహి భగతి భగవంత కై సంజుత జ్ఞాన విరాగా. మునులు తమ గోష్ఠులయందు బ్రహ్మ నిరూపణము, ధర్మ విధానాలు, తత్వ విభాగాలు, వేదాంత, కర్మ మీమాంస, సాంఖ్య దర్శనాలు చర్చించెదరు. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తిని గూర్చియు ముచ్చటిస్తూ ఉంటారు. यही प्रकार भरी मागनहाही पुनि सब निज निज आश्रम जाही प्रति संबत अति होई आनंदा मकर मज्जी गवनहि मुनि वृंदा एक बार भरी मकर नहाये सब मुनीसा आशमन सिधाये जाग बलि कमुनि परम विवेकी भरद्वाज राखे पद टेकी सादर चरण सरोज पखारे अति पुनीत आसन बैठारे करि पूजा मुनि सुज सुबकानी बोले अति पुनीत मृदुबानी नाद एक संसभु बड़ मोरे करगत वेद तत्व सबु तोरे लहत मोहि लागत भय लाजा जो न कहु बड़ा होइया काजा. ఈ విధంగా మాఘమాసం అంతయు ప్రతిదినము త్రివేణిలో స్నానములను ఆచరించి పిదప తమ తమ ఆశ్రమాలకు వెళుతారు. ఈ ఆనందోత్సవము ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మకర స్నానాల అనంతరము మునీశ్వర్లు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. ఒకానొకసారి మునీశ్వర్లందరూ మకర స్నానముల అనంతరము తమ ఆశ్రమాలకు వెళ్ళారు. కానీ భరద్వాజ ముని పరమజ్ఞాని అయిన యాజ్ఞవల్క్య మహాముని పాదాలకు నమస్కరించి ఆయన్ని తన ఆశ్రమంన నిలుపుకొన్నారు. ఆయన పాద పద్మాలను సాదరంగా కడిగి ఉన్నదాసనంపై కూర్చుండబెట్టి ఆయన కీర్తిని పొగిడి భరద్వాజుడు మృదు మధురంగా ఇలా పలుకుతున్నారు. ఓ మహాత్మా, మీరు వేద విధులు. నాకు ఒక సందేహం కలదు. దాన్ని అడగడానికి భయము బిడియము కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మిమ్ము అడుగుకున్నచో మరణ నాకు ఇలాంటి అవకాశము లభింపదు. संत कहहि असि नीति प्रभु श्रुति पुराण मुनि गावा होई न विमल विवेकउरा गुरसन किए दुरावा. ఏ విషయం నైనను గురువు గారిక్కడ దాచినచో నిర్మల జ్ఞానం అవ్వదు అని వేద పురాణాలను సాధు సజ్జనులు చెప్పి ఉండటము ప్రసిద్ధమే కదా. అస విచారి ప్రగటవు నిజ మోహు హరహు నాద కరి జన పరచోహు రామనామ కర అమిత ప్రభావ సంత పురాణ ఉపనిషద గావా సంతత జపత శంభు అవినాశి శివ భగవాన జ్ఞాన గుణరాశి आकरचारि जीव जगाहि काशी मरत परम पदलहि सोपि राम महिमा मुनिराया शिव उपदेशु करत करिदाया राम कवन प्रभु पूजबु तोहि कहिय बुझोई कृपा निधि मोहि एक राम अवधेश कुमारा तिनकर चरित विदित संसारा नारी बिरह दुख लहेबु अपारा भयबु रोषुरन రావణు మారా. అందువలన నా అజ్ఞానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయతో నా సందేహాలను నివృత్తి చేయుడు. సజ్జనుల పురాణాల ఉపనిషత్తుల దృష్టిలో రామనామ మహిమ అపారమైంది. కళ్యాణ స్వరూపుడు, అవ్యయుడు, జ్ఞానగుణ నిధి అయిన శంకరుడు సర్వదా రామనామాన్ని జపిస్తూ ఉంటారు. కాశీలో మృతి చెందిని చతుర్విధ జీవరాశులకును శంకరుడు రామనామాన్ని ఉపదేశిస్తారు. తత్ప్రభావమున ఆ జీవకోటికి మోక్షం లభిస్తుంది. మహా
మహాత్మా, ఈ రాముడు ఎవరు? నాకు విశదంగా చెప్పండి. ఒక రాముడు అయోధ్యాపతి అయిన దశరథుని కుమారుడు. అతడు భార్యా వియోగము చే మిక్కిలి దుఃఖితుడయ్యాడు. కడకు ఆయన యుద్ధములో క్రుద్ధుడై రావణ్ణి సంహరించారు. ఆయన వృత్తాంతము జగద్విదితము. प्रभु सोई राम की अपर को जाहि जपत त्रिपुरारी सत्य धाम सर्वज्ञ तुमा कहु विवेक विचारी। పరమశివుడు నిరంతరము జపించినది ఈ రామున్నామ్మేనా లేక మరి ఒక రామున్నామ్మా? మీరు సత్యవ్రతులు, సర్వజ్ఞులు, దయతో చెప్పండి। जैसे मिटे मोर भ्रम भारी काहु सो कदा नाद विस्तारी जाग बलिका बोले मुस्काई तुम ही विदित रघुपति प्रभुताई राम भगत तुम मन क्रम बानी चतुराई तुम्हारी मैं जानी चाहु सुनई राम गुण गूढ़ा किन्हीं हो प्रश्न मनहु अति मूढ़ा तात सुनहु सादर मनुलाई कहु राम कई कदा सुहाई महामोह महिषेषु विशाला राम कदा कालिका कराला राम कदा शशि किरण समाना संत चकोर करहि जेहि पाना ऐसे संशय किन्ह भवानी महादेव तब कहाँ बखानी। మహాత్మా, నా భ్రమ నివారణం కోసమని మీరు నాకు ఆ కథను విస్తారంగా తెలుపండి। యాజ్ఞవల్క్య మహర్షి చిరునవ్వుతో ఇలా పలుకుతున్నారు। శ్రీరాముని వైభవము మీకు ఇదివరకే తెలియను। మీరు త్రికరణ శుద్ధిగా శ్రీరామ భక్తులు, మీ చాతుర్యము నాకు తెలియను। శ్రీరాముని గుణగుణములను వినగోరి తెలియని వాని కోసమని నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు। నాయన, ఏకాగ్రచిత్తంతో వినండి, శ్రీరాముని మనోహర కథను వినిపించదను। మహామోహమనిడి మహిషాసురుని కడ తెర్చడం కోసమని శ్రీరామ కథ కాళీమాత వంటిది, అది చంద్రుని వెళ్ళిన వంటిది, దాన్ని చకోరాల వంటి సాధుపుంగవులు నిరంతరము పానం చేస్తూ ఉంటారు। ఈ సందేహమునే పార్వతీదేవి కూడా ప్రకటించగా మహాదేవుడు రామకథను విశదంగా వర్ణిస్తున్నారు। सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।